లొకేషన్ అయితే చూడండి మా పొలాలు. అండ్ ఇదంతా మాది కాదు, సో చేను. అండ్ చేనులోకి వెళ్తుంటే ఇది ఇక్కడ వెళ్ళే రూట్ అయితే ఎట్లా ఉంటుంది, ఫుల్ పచ్చదనము. మొత్తం గ్రీనరీతో అయితే నిండిపోయి ఉన్నది. అండ్ ఇప్పుడు మనమైతే ఇంకా చాలా అయితే ఇక్కడ బాగుంది. ఎంజాయ్. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఈరోజు అయితే డే ఇన్ మై ఫీల్డ్ అంటే వీడియో చేయబోతున్నా. సో ఇది వచ్చేసి ఏంటంటే చేలోకి రావడానికి గల కారణం యూరియా అయితే స్ప్రెడ్ చేయాలి మన పొలానికి. సో ఎలా స్ప్రెడ్ చేస్తామనేది అయితే ఇప్పుడు చూడండి. అండ్ బ్యాక్గ్రౌండ్లో ఉన్నది మన చేలు. అండ్ వర్షం రావడంతో ఫుల్గా నిండిపోయింది. ఇక్కడైతే మొత్తం వాటర్తో నిండిపోయింది. అండ్ ఇది వచ్చేసి మన షెడ్ బాగా వెనకాతల ఉన్నది. వెనకాతల నుయ్యి ఒక్కటే కాదు, ఇక్కడ కాలువ కూడా చూడండి ఫుల్గా నిండిపోయింది ఇక్కడ కూడా. అండ్ ఇది వచ్చేసి మాకు వంతెన. ఇక్కడ కూడా చాలా చెక్కలు అయితే పడిపోయినాయి. సో సరౌండింగ్స్ అయితే ఎలా ఉన్నాయి. అండ్ దిస్ ఈజ్ ఎ ట్రాక్టర్ పొలాన్ని దున్నటానికి అయితే. సో ఇప్పుడైతే మనం పొలంలోకి వెళ్దాం, చూసేద్దాం. జంగల్ బూట్ నుంచి ఫుల్గా మనకి మట్టి బూట్లు అయితే అవ్వబోతుంది, ఎందుకంటే ఫుల్ వర్షాకాలం కదా. సో మేమైతే యూరియాతో కలిపి జింక్ పొటాష్ మొత్తం కలిపి అయితే పొలానికి వేయడానికి రెడీ చేస్తున్నాం ఇప్పుడు. అండ్ ఇది వచ్చేసి యూరియా. ఇక్కడ మనకు ప్యాకెట్స్ అయితే ఉన్నాయి మొత్తం. అండ్ మిక్స్ చేసిన తర్వాత అయితే ఇప్పుడు మనం వెళ్ళి స్ప్రెడ్ చేసేద్దాం. వాచ్ అండ్ ఎంజాయ్. సో ఇలా అయితే మనం కొంచెం యూరియా తీసుకొని అయితే వెళ్తున్నాం. అండ్ మాకు వచ్చేసి మేజర్ క్రాప్స్ రెండు. ఒకటి వచ్చేసి చెరుకు అండ్ ఇంకొకటి వచ్చేసి ఏంటంటే వరి. ఈ రెండు అయితే ఇక్కడ మేము బాగా అయితే పండిస్తాం. అండ్ మనకంత పొలం లేదు, సో అందుకోసమనే 1 బకెట్ అయితే మేము తీసుకెళ్తున్నాం ఫుల్గా యూరియా. సో దాన్ని స్ప్రెడ్ చేసేసి మళ్ళీ ఇంకొక దగ్గర అయితే ఉంది, అక్కడికి కూడా వెళ్ళాలి. అండ్ ఫుల్ మట్టితో అయితే ఉంది, మట్టితో నిండిపోయి, ఎందుకంటే ఫుల్గా వర్షాలు పడుతున్నాయి కదా. సో అందుకే మన జంగిల్ బూట్ కాలు కాస్తే అట్లా మట్టి బూట్తో కాలు అయిపోయింది ఇప్పుడు. అండ్ మీరు కూడా నాలాగా జాబ్ చేస్తూ అండ్ పొలం పనులకు ఎవరైతే వెళ్తున్నారో వాళ్ళు కామెంట్ అయితే చేయండి. నేను కూడా చాలా రోజుల తర్వాత అయితే వచ్చాను. సో నాన్నకి ఎవరు తోడు లేదంటే మనం అలా సరదాగా అయితే వచ్చాం. సో ఇంకా పొలంలోకి అయితే మనం వెళ్ళాలి, కొంచెం దూరమే మన చేను దగ్గర నుంచి అయితే. చుట్టూ కొబ్బరి చెట్లు మొత్తం గ్రీనరీతో అయితే నిండిపోయి ఉన్నది. అండ్ ఇప్పుడు మనమైతే ఇంకా చాలా అయితే ఇక్కడ బాగుంది, ఎంజాయ్. బట్ మట్టితో నీళ్ళతో మొత్తం నిండిపోయి ఉంది. ప్రతి కాలువకు నీళ్ళనే వచ్చేసాయి మనకి వర్షాకాలం అవడంతో. అండ్ ఇక్కడ మీరు చెరుకు పండిస్తున్నారు, ఏం చేస్తారని చాలామందికి అయితే డౌట్ రావచ్చు. చెరుకును కూడా మేమైతే బెల్లం చేస్తాము. సో ఇప్పుడైతే ఇంకా వీడియో అప్లోడ్ చేయలేను, ఎందుకంటే అసలు చెరుకు పంట ఎదగలేదు. సో అందుకోసమనే. అండ్ మళ్ళీ మనం వచ్చినప్పుడు అయితే చెరుకు పంటకి బెల్లం ఎలా తయారు చేస్తారో అయితే చూపిస్తాను. సో అప్పటి వరకు ఇప్పుడైతే మనం యూరియా స్ప్రెడ్ చేయడం అయితే చూసేయండి. వచ్చేసాం మనం కూడా మన పొలం దగ్గరికి నియర్లీ, చూసేయండి. ఇక్కడ మొత్తం చెరుకు అండ్ వరే కదా, చెప్పాను కదా. సో ఇదే ఉంటుంది. అండ్ వరి అయ్యాక మళ్ళీ నువ్వు చేయను అంటే నువ్వులు పంట వేస్తారు, కొంచెం మంది బొబ్బర్లు కూడా వేస్తారు. సో ఇది మన పొలం వచ్చేసి. సో ఇప్పుడైతే మనం వచ్చేసాం మన పొలం దగ్గరికి. గట్లన్నీ చిన్నవి. అండ్ ఇదే మన పంట. సో ఇప్పుడైతే స్ప్రెడ్ చేద్దాం. అండ్ ఇదే మన పొలం, జస్ట్ ఎక్కడి వరకు కాదు, అక్కడ వరకు మాత్రమే. తో చెరుకు తోట ఉంది కదా, సో అక్కడ వరకు మాత్రమే, జస్ట్ ఒక 10 సెంట్స్. అండ్ లొకేషన్ వచ్చేసి ఇట్లా ఉంది మనకైతే. అండ్ గడ్డి మోపులను కూడా అయితే ఇక్కడ నుంచి తీసుకొని వెళ్తున్నారు. ఇప్పుడు మనం నడిచి వచ్చిన లాంగ్ డిస్టెన్స్ బురదలోంచి వీళ్ళు కూడా ఇప్పుడైతే వెళ్ళాలి. ఇట్స్ టూ హార్డ్. అండ్ నాన్న అయితే ఇప్పుడే పిండి వేయడం స్టార్ట్ చేశారు. అండ్ నెక్స్ట్ మనం కూడా స్టార్ట్ చేసేద్దాము, ఎందుకంటే ఇలా వీడియో చేస్తూ కూర్చుంటే పని అవ్వదు. సో అందుకోసమని
మనం కూడా స్టార్ట్ చేద్దాం వర్క్ అయితే. అండ్ ఇలా కొంతసేపు కలుపది తీసిన తర్వాత అయితే నాన్నగారు పిండి వేయడం అయితే స్టార్ట్ చేసేసారు. అండ్ తను కొంచెం సేపు వేసిన తర్వాత అలసిపోయిన తర్వాత నేను కూడా ఇలా పిండి వేయడం అయితే స్టార్ట్ చేశాను. అండ్ దీని రిజల్ట్ ఎలా ఉంటుందో మనకి నెక్స్ట్ ఐ థింక్ జనవరిలో రావచ్చు. ఎందుకంటే ఈ పంట అనేది కోతకి జనవరిలో అయితే వచ్చేస్తుంది. జనవరి ఆర్ ఎండ్ ఆఫ్ ది డిసెంబర్. అండ్ ఇక్కడితో మనం కూడా పిండి వేయడం ముగించాం. అండ్ మన వర్క్ కూడా అయితే కంప్లీట్ అయిపోయింది. వీడియో ఎలా అనిపించిందో కామెంట్ అయితే చేయండి. అండ్ ఫైనల్గా ఇప్పుడైతే వర్క్ అయితే కంప్లీట్ చేసేసినాం. మనం ఇచ్చిన టాస్క్ అయితే కంప్లీట్ అయిన వెంటనే మనం అయితే ఇంటికి వెళ్ళిపోతున్నాము. అండ్ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ అయితే చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. అండ్ మన ఛానల్ అయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్, జై భారత్.